హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తయారు చేశాను. ఇప్పుడు సీజనల్ వెజిటేబుల్స్గా ఉంటాయి, ఇప్పుడు ఎక్కువగా పండుతాయి కదా, అందుకని బీట్రూట్ క్యారెట్ తీసుకువచ్చి ఇలా నేను జ్యూస్ తయారు చేశాను. బీట్రూట్తో స్వీట్ తయారు చేసుకోవచ్చు, కర్రీ తయారు చేసుకోవచ్చు, ఇలా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఇలా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల స్కిన్ ఆరోగ్యం, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుంది. మూత్రంలో ఏదైనా మంట కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉన్నా తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా పండుగలప్పుడు ఇలా స్వీట్ లాగా కూడా తయారు చేసుకొని తినవచ్చు. ఇలా నేను స్లేస్ లాగానే తినేస్తూ ఉంటాను. ఈ బీట్రూట్లో పీచు పదార్థం ఉంటుంది. చూడండి, ఇలా నేను శుభ్రంగా కడిగి చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది, కంటి చూపు మెరుగుపడుతుంది, స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది, హెయిర్ గ్రోత్ వస్తుంది. క్యారెట్లో పీచు పదార్థం ఉంటుంది. క్యారెట్ బీట్రూట్తో ఇలా తయారు చేసుకొని ఇలా జ్యూస్ రూపంలో, కర్రీ రూపంలో, స్వీట్ రూపంలో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. నేను ఒక బెల్లం ముక్క కూడా వేసుకున్నాను ఇందులో. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకోండి. చూడండి, ఇలా నేను తయారు చేశాను. ఎండాకాలం తక్కువగా వస్తాయి, ఇప్పుడే ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇలా కొన్ని వాటర్ వేసుకుని ఇలా మెత్తగా తయారు చేశాను. ఇలా జ్యూస్ వస్తుంది. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ని చక్కగా గ్లాస్లో వేసుకొని తాగవచ్చు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా త్రాగుతారు. చాలా టేస్టీ కూడా ఉంటుంది, హెల్దీ టేస్ట్. రక్తం తక్కువ ఉన్నవారు ఇది ఇలా అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకుని త్రాగడం వల్ల వాళ్ళ రక్తహీనత తగ్గుతుంది. ఊబకాయం ఉన్నవారు ఊబకాయం తగ్గుతారు. చూడండి, స్కిన్ కూడా చాలా షైనీగా తయారవుతుంది. పెదాలు బ్లాక్గా ఉంటే వాటికి పెదాలకు రాసుకోవడం వల్ల బ్లాక్తనం తగ్గుతుంది. హెయిర్కు అప్లై చేసుకోవచ్చు.